వెరీ గుడ్ మార్నింగ్, దిస్ ఇస్ శాలిని. వెల్కమ్ టు న్యూస్ కేఫ్. ఇప్పుడు పలు వార్తాపత్రికలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు చూద్దాం. ఈనాడు పేపర్ చూసినట్లయితే కారు కింద సొంత కార్యకర్త పడితే కుక్క పిల్లల పక్కన పడేశారు. ఆయన భార్యను పిలిచి అంబులెన్స్లో ఏదో జరిగిందని చెప్పించారు. నా జీవితంలో ఇన్ని డ్రామాలు చూడలేదని కుప్పం పర్యటనలో సీఎం చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేసినట్లు చూడొచ్చు. బ్యాటరీ సైకిల్ ట్రైసైకిల్ పంపిణీ తర్వాత దివ్యాంగురాలితో మాట్లాడుతున్న సీఎం అని చిత్రంలో చూడొచ్చు. నెక్స్ట్, పింఛన్ల చెక్కును లబ్ధిదారులకు అందజేస్తున్న సీఎం చంద్రబాబు. ఈ చిత్రంలో కలెక్టర్ సుమిత్ కుమార్, ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్, ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు, నాయకులు, అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. నెక్స్ట్, మరొక న్యూస్ కనుక చూస్తే జగన్ ఇలాకాలోనే దొంగ పింఛన్లు అధికం. పులివెందులలో 7,487 దివ్యాంగుల పింఛన్లలో 1,708 బోగస్వే. వైకాపా హయాంలో విచ్చలవిడిగా అనర్హులకు మంజూరు అన్నట్లు మరొక హెడ్లైన్ చూస్తున్నాము. మరొక న్యూస్ చూస్తే పిలిపించుకొని పరామర్శ. సింగయ్య, జయవర్ధన్ కుటుంబాన్ని రప్పించుకొని మాట్లాడిన జగన్. ఆయన సత్తెనపల్లి పర్యటనలో కారు కింద పడి మృతి చెందిన సింగయ్య తోపులాటలో చనిపోయారని జయవర్ధన్ చెప్పినట్లు మనం చూడొచ్చు. నెక్స్ట్, మరొక న్యూస్ కనుక చూస్తే విద్యార్థులకు రవాణా భత్యం 3 నెలలకోసారి చెల్లించేలా ఎస్ఎస్ఏ కసరత్తు. రాష్ట్ర వ్యాప్తంగా ఏడాదికి 79,000 మందికి అమలు అన్నట్లు కూడా మనం చూస్తూ ఉన్నాము. ఆకస్మిక మరణాలకు కోవిడ్ వ్యాక్సిన్ కారణం కాదు. జీవనశైలి, మునుపటి సమస్యలతోనే ప్రాణ నష్టం అన్నట్లు కూడా మనం చూస్తూ ఉన్నాము. వైకాపా అభ్యర్థులకు మద్యం ముడుపుల సొమ్ము. సొత్తు తరలించింది బాలాజీ కుమార్ యాదవ్, నవీన్ కృష్ణ. వీరు చెవిరెడ్డికి అత్యంత నమ్మకస్తులు. ఒక్కో విడతలో 8 నుంచి 9 కోట్ల చొప్పున 200 నుంచి 250 కోట్ల వరకు అందజేశారు అన్నట్లు రిమాండ్ రిపోర్ట్లో సిట్ వెల్లడించినట్లు కూడా మనకు తెలుస్తోంది. నెక్స్ట్, మరొక న్యూస్ కనుక చూస్తే ద్రోణి ప్రభావంతో వర్షాలు. భారీ వర్షాలకు ఉధృతంగా ప్రవహిస్తున్న ఏలూరు జిల్లా వేలేరుపాడు మండల పరిధిలోని పెదవాగు అన్నట్లు మనం చూస్తున్నాము. ఇవి ఈనాడు ఏపీలో ఉన్నటువంటి మెయిన్ హెడ్లైన్స్. ఇక తెలంగాణ విషయానికి వస్తే నియోజకవర్గానికి 2 ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు. ఇంటర్ వరకు డ్రాప్అవుట్లు ఉండొద్దు. 9 నుంచి 12 తరగతుల విధానంపై అధ్యయనం చేయండి. ఇంటర్పై అసెంబ్లీలోనూ చర్చిద్దాం. విద్యాశాఖ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ నిర్వహించినట్లు తెలుస్తుంది. త్వరలోనే స్థానిక ఎన్నికలు. సిపిఎం నేతలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నట్లు మనం చూస్తున్నాము. మరొక న్యూస్ చూస్తే జూనియర్ కళాశాలలకు 273 పోస్టుల మంజూరు అని సీఎం ఆమోదించినట్లు కూడా మనం చూస్తూ ఉన్నాము. ఇక మరొక హెడ్లైన్ కనుక చూస్తే అరవింద్ కుమార్కు అనీషా పిలుపు. ఫార్ములా ఈ రేస్ కారులో నేడు విచారణ అన్నట్టు చూస్తూ ఉన్నాము. కృష్ణమ్మ గలగల, గోదావరి వెలవెల. ఆలమట్టి నుంచి సాగర్ వరకు జలాశయాల్లోకి కొనసాగుతున్న వరద. గోదావరి బేసిన్లో అంతంత మాత్రమే అన్నట్లు కూడా మనం చూస్తూ ఉన్నాము. సాగునీటి హక్కులకు మరణ శాసనం రాసిందే కాంగ్రెస్. బనకచల్లపై రేవంత్వి అన్ని అబద్ధాలే. అసెంబ్లీలో చర్చకు సిద్ధమని ముఖ్యమంత్రిపై హరీష్ రావు మండిపాటు అన్నట్లు కూడా మరొక హెడ్లైన్ చూస్తూ ఉన్నాము. నెక్స్ట్, మరొక హెడ్లైన్ చూస్తే ఆగని మృత్యు ఘోష. సిగాచి ఘటనలో 38కి చేరిన మరణాలు. 23 మృతదేహాల గుర్తింపు, 18 మంది అప్పగింత. ₹1 చొప్పున పరిహారం ప్రకటించిన యాజమాన్యం అని కూడా తెలుస్తోంది. నెక్స్ట్, మరొక న్యూస్ కనుక చూస్తే శివబాలకృష్ణ ఆస్తులపై ఈడీ నజర్. హైదరాబాద్లో పలు చోట్ల సోదాలు. స్థిరాస్తి సంస్థలతో క్విడ్ ప్రోకో కోణంలో ఆరా తీస్తున్నట్లు కూడా తెలుస్తోంది. నెక్స్ట్, ఇక మరొక పేపర్కి వెళ్ళినట్లయితే ఆంధ్రజ్యోతి పేపర్లో ఉన్నటువంటి హెడ్లైన్స్ చూస్తే విద్యార్థి హెల్త్ కేర్ వీసాలకు బ్రేక్. ఆంక్షలకు అమెరికా, బ్రిటన్ సన్నద్ధం. F1, J1, M1 వీసాలకు నిర్దిష్ట కాల పరిమితి. ట్రంప్ సర్కార్ నిబంధనల కొరడ. 22 నుంచి ఇంగ్లాండ్లో విదేశీ ఆరోగ్య సిబ్బంది నియామకాల నిలిపివేత అన్నట్లు కూడా చూస్తూ ఉన్నాము. అలాగే మరొక న్యూస్ కనుక చూస్తే రద్దీ వేళలో 2 ఛార్జీ. ఊబర్, ఓలా, ర్యాపిడో వంటి క్యాబ్ సేవల సంస్థలకు కేంద్ర ప్రభుత్వం అనుమతి. సరైన కారణం చెప్పకుండా రైడ్ రద్దు చేస్తే ఛార్జీ మొత్తంలో 10% జరిమానా. యాప్లో సూచించిన మార్గంలోనే ప్రయాణం. మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్రం అని కూడా ఇక ఊబర్, ఓలా, ర్యాపిడోకి సంబంధించిన క్యాబ్ సేవలకు సంబంధించిన న్యూస్ని ఇక్కడ చూడొచ్చు. ఇవి పలు వార్తాపత్రికలో ఉన్నటువంటి మెయిన్ హెడ్లైన్స్.
ఇక ఈ అంశాలపై విశ్లేషణ అందించడానికి విశ్లేషకులు పుల్లూరు నరేందర్ గారు మరి లైవ్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సో ప్రధానంగా నిన్న రివ్యూ జరిగింది 9th to 12th వరకు. మరి దీనిపై సీఎం రేవంత్ రెడ్డి అయితే సమీక్ష నిర్వహించినట్లు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. +2 దాకా 10th చదివిన వాళ్ళ పర్సంటేజ్ని, అలాగే ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళ పర్సంటేజ్ని చూస్తే కనుక ఇంటర్మీడియట్కి వచ్చేసరికి డిక్రీజ్ అయిపోతుంది అన్నట్లు సీఎం రేవంత్ రెడ్డి అడిగినట్లు మనం చూస్తూ ఉన్నాము. అలాగే 10th స్టూడెంట్స్ నుంచి ఇంటర్కి వచ్చేసరికి చాలామంది స్టడీని 10th వరకే ఆపేస్తున్నారు. మరి ఎక్కడ లోపం ఉంది అనుకోవచ్చు సార్? ఈ జనరేషన్లో కూడా ఇంకా చాలామంది విద్యకు దూరం అవుతున్నారంటే దీనికి కారణం ఏంటి అనుకోవచ్చు? అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న విద్యాశాఖపై ఒక విస్తృత సమీక్ష సమావేశం నిర్వహించారు. దాంట్లో ఆయన ఏంటంటే ఇతర రాష్ట్రాల్లో, కొన్ని రాష్ట్రాలు, చాలా రాష్ట్రాల్లో 10th వేరు ఇంటర్మీడియట్ వేరు అని లేదు. అక్కడ +2 కింద ఎడ్యుకేషన్ అనేది కంటిన్యూ అవుతా ఉంది. సో అదే లైన్స్ లో ఈ మన తెలంగాణ రాష్ట్రంలో కూడా 12th వరకు అంటే ఇంటర్మీడియట్ అనేది క్లోజ్ చేసి 12th క్లాస్ అనే కాన్సెప్ట్ తీసుకురావాలనే ఆలోచనతో ఆయన నిన్న చెప్పడం జరిగింది. ఎందుకంటే 10th, 11th, 12th క్లాస్ అనే విధంగా క్లాసులు జరగాలనేది. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ 10th వరకే చదివి చాలా చోట్ల గ్రామీణ ప్రాంతాల్లో కానివ్వండి, ఈవెన్ పట్టణ ప్రాంతాల్లో కూడా చాలా మంది స్టూడెంట్స్ డ్రాప్ అవుట్స్ గా మిగిలిపోతున్నారు. అంటే కుటుంబ వ్యవహారాలు కానివ్వండి, లేదంటే అక్కడ ఉన్న అందుబాటులో లేకపోవడం, కాలేజీలు, ఇట్లాంటి రకరకాల రీజన్స్ తో చాలా మంది, ముఖ్యంగా అమ్మాయిలు అయితే చాలా మంది డ్రాప్ అవుట్స్ గా 10th తర్వాత మిగిలిపోతా ఉన్నారు. సో సీఎం గారు పెట్టిన ప్రతిపాదనతో వాళ్ళకి అంటే చాలా మేలు జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇంటర్మీడియట్ అనేది ఒక కౌమార దశ, ఒక విద్యార్థి ఒక పర్సన్ లైఫ్ లో. సో ఆ టైంలో వాళ్ళకి ఎడ్యుకేషన్ అనేది ఉండాలి. సో ఇది అంటే ఇప్పుడు ఇది వేరే రాష్ట్రాల్లో చాలా సక్సెస్ఫుల్ గా కంటిన్యూ అవుతా ఉంది కాబట్టి ఇక్కడ కూడా 10th తో పాటు 11th, 12th క్లాసుల విధంగా పెట్టడం అనేది చాలా మంచి నిర్ణయం. దానివల్ల అందరికీ అంటే పేదవాళ్ళకి కానివ్వండి, మిగతా అన్ని కుటుంబాలకి ఎడ్యుకేషన్ అనేది అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇంకో రీజన్ కూడా ఇక్కడ ఏంటంటే ఈ ఇంటర్మీడియట్ స్థాయిలో ఈ ప్రైవేట్ కాలేజీలు అవడం, అంటే కొన్ని కార్పొరేట్ కాలేజీలు ఈ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ని వాళ్ళు దాన్ని అంటే చాలా పెద్ద ఫీజుల పరంగా కానీ అన్ని రకాలుగా పెద్ద ఎత్తున చేయడంతో విద్యార్థులకు, చాలా కుటుంబాలకు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అనేది అందుబాటులోకి రావడం లేదు. దానివల్ల ఈ కొత్త కాన్సెప్ట్ అనేది యూజ్ అవుతుందని తప్పకుండా భావించవచ్చు. కానీ సార్, ఇప్పటికే మనము ఈ 10th క్లాస్ వరకు గవర్నమెంట్ స్కూల్స్ కాకుండా ఇంటర్మీడియట్, డిగ్రీ బాలికల కాలేజెస్ కూడా ఎక్కువగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా మరి ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఏమంటున్నారంటే ఇటు విద్యకు అటు వైద్యానికి ఫస్ట్ ప్రయారిటీ అంటున్నారు. అంటే గతంలో లేదు అనుకోవచ్చా, లేదంటే ఇప్పుడు తీసుకునే నిర్ణయంతో ఇంకా అభివృద్ధి చెందుతుంది అనుకోవచ్చు? అంటే ఇందులో అంటే రొటీన్ కి భిన్నంగా సీఎం గారు ఆలోచిస్తా ఉన్నారు. ఎందుకంటే ఒక పర్సన్ కి చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ లైఫ్ లో ఎడ్యుకేషన్ అండ్ హెల్త్, ఈ రెండు కరెక్ట్ గా ఉంటే మనిషి ఆటోమేటిక్ గా తనకు తాను పర్ఫెక్ట్ గా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అంటే ఎడ్యుకేషన్ కానివ్వండి, హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఆయన ఈ రెండు బేసిక్ నీడ్స్ మీద ఫోకస్ చేసి వాటిలో ఒక వినూత్నమైన ఆలోచనలు చేద్దామనే ధోరణిలో ముందుకు వెళ్తా ఉన్నట్టు మనకు కనిపిస్తా ఉంది. అందులో భాగంగానే ఇప్పుడు ఈ +12 అనే కాన్సెప్ట్ ఏదైతే వస్తుందో అది తప్పకుండా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఒక స్కూల్ ప్రిమిసెస్ లోనే ఆ పిల్లలు అప్ టు ఇంటర్మీడియట్ అంటే 12th క్లాస్ వరకు కూడా చదువుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఒక విలేజ్ ఉంది అనుకోండి, ఇప్పుడు అక్కడ 10th వరకే స్కూల్ ఉంటుంది. తర్వాత ఇంటర్మీడియట్ వెళ్ళాలంటే వాళ్ళు అక్కడ నుంచి ఆ మండల్ హెడ్ క్వార్టర్ కు, లేదంటే ఇంకో నియరెస్ట్ టౌన్ కు, లేదంటే లక్షల రూపాయలు పెట్టి ప్రైవేట్ కాలేజ్ కో వెళ్లాల్సి ఉంటుంది. సో వాళ్ళకి ఇప్పుడే అక్కడే అప్గ్రేడ్ అయింది అనుకోండి 12th క్లాస్ అనే ధోరణిలో. అయినప్పుడు ఏంటంటే అక్కడ ఉన్న గర్ల్స్ కానీ బాయ్స్ కానివ్వండి, వాళ్ళ ఊర్లోనే ఉన్నత విద్య అంటే బేసిక్ గా 12th వరకు చదువుకునే అవకాశం వస్తుంది. కాబట్టి డెఫినెట్ గా ఇది యూస్ఫుల్ గా ఉండే అవకాశం ఉంది. సార్, అలాగే ప్రభుత్వ ఆసుపత్రుల్లో కార్పొరేట్ వైద్యం అని చెప్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అలాగే ఎవరైతే ఇప్పుడు ప్రైవేట్ డాక్టర్లు ఉన్నారో ఏడాదిలో 1 నెలైనా ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేయాలని ఆయన పిలుపునిస్తున్నారు.
మరి ఇది ఎంతవరకు సాధ్యమవుతుంది అనుకోవచ్చు సార్? ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను చూస్తుంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో కార్పొరేట్ వైద్యం అందుతుందా? అంటే ఇప్పుడు అంటే సీఎం గారు ఒక కొత్త ప్రతిపాదన తీసుకొచ్చారు. ఎందుకంటే ఇప్పుడు మనము ఏదైతే మహేష్ బాబు గారి సినిమాలో మనం మళ్ళీ మన బ్యాక్ విలేజ్ లోకి వెళ్ళాలి, అక్కడ సేవలు చేయాలని ఎట్లయితే ఆయన చెప్పారో, ఎస్ ఆ సార్. సినిమా చాలా అట్రాక్ట్ అయింది జనాలకి. ఎందుకంటే మనం మన రూట్స్, మన విలేజ్ కి వెళ్ళాలి, మన ఊరికి వెళ్ళాలి, అక్కడ మనం కలిసి ఉండాలనేది. సో సీఎం గారు చెప్పిన దాంట్లో కూడా ఏంటంటే ఇప్పుడు ఎవరైనా డాక్టర్స్ వాళ్ళు బాగా నోటెడ్ డాక్టర్స్ ఉన్నారు, చాలా మంచి సర్వీసెస్ ఇస్తారు. వాళ్ళు ఇక్కడ అంటే ఒక ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేయడం అంటే ప్రజలకు డైరెక్ట్ గా సేవ చేయడమే. ఎందుకంటే అక్కడ డబ్బులతో సంబంధం లేదు, ఫ్రీ సర్వీస్ అది. ఫ్రీ సర్వీస్ కాబట్టి అది వాళ్ళకి యూజ్ అవుతుంది అనేది ఒక ఆలోచన ఉంది. సో దానివల్ల ఆయన పెట్టిన ప్రపోజల్ అనేది ఇప్పుడు వినడానికి కొంత ఇబ్బందికరంగా, మీరు అన్నట్టు ఏంటంటే అక్కడ అవకాశం ఉందా? ఎందుకంటే ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రుల్లో మనకు ఆశించిన స్థాయిలో ఉండదనే చాలా మంది అప్పులు చేసైనా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తా ఉంటారు ట్రీట్మెంట్ కోసం. అట్లాంటిది గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ రావడం అనేది ఇట్స్ నాట్ సో ఈజీ. సో ఈ పరిస్థితుల్లో ఆయన ఏంటంటే ఇది ఒక మంచి ప్రపోజల్ తీసుకొచ్చారు. అది ఈ రోజు కాకపోయినా రేపు ఫ్యూచర్ లోనైనా యూజ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఒక ప్రైవేట్ డాక్టర్ ఒక నెల రోజులు గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేయడం అనేది చాలా పెద్ద, అది ఆహ్వానించదగ్గ విషయము. అంటే దీంట్లో గమనించాల్సిన రెండు అంశాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ప్రైవేట్ వైద్యుడు వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేయడంతో సిస్టమ్ అనేది స్టెబిలైజ్ అయిపోతుంది. అంటే అక్కడ అవినీతి, అక్రమాలు, నిర్లక్ష్యము, ఈ బాధ్యత రాహిత్యం అనే వర్డ్స్ అనేది తొలగిపోతాయి. ఎందుకంటే ఆయనకే లక్షల కోట్లు సంపాదించే డాక్టర్ వచ్చి ఫ్రీ సర్వీస్ చేస్తున్నాడు అంటే అక్కడ చాలా నిరుపేదలకు, చాలా మంది ప్రజలకు సేవలు అందే అవకాశం ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం ఆ డాక్టర్ గారికి కూడా ఒక తృప్తి. ఎందుకంటే ఈ రోజుల్లో అంటే ఇప్పుడున్న ఈ స్పీడ్ యుగంలో ప్రతి ఒక్కరు ఏం ఆలోచిస్తున్నారు, తనకి మనసుకి ఏది ఇబ్బంది అంటే తనకు అంటే మేలు ఏం జరగాలి అని, అది వాళ్ళకి తెలియకుండానే ఒక నెల రోజులు సేవ చేస్తే వాళ్ళ ఒక దేవుడికి డైరెక్ట్ గా సేవ చేయడం ఎంత మంచి అవకాశమో, ఒక మనిషికి ఒక ఆపదల్లో అంటే ఆరోగ్య పరంగా ఇబ్బందుల్లో ఉన్న వ్యక్తులకు. ఎందుకంటే వాళ్ళకు రెండు నష్టాలు, ఇప్పుడు ఆర్థికంగా ఉంటే ఓకే, ఆర్థికంగా నష్టం లేదు, ఆరోగ్యంగానే నష్టం. అట్లా కాకుండా వాళ్ళు ఇటు హెల్త్ పరంగా అటు డబ్బుల పరంగా రెండు రకాలుగా సతమతం అవుతూ ఉంటారు చాలా మంది హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు. సో ఇట్లాంటి సందర్భాల్లో సీఎం గారు చెప్పిన ప్రపోజల్ ఏదైతే ఉందో అది చాలా చక్కని, అంటే అది దేశవ్యాప్తంగా కూడా ఒక రకమైన అంటే అది ఒక రోల్ మోడల్ గా మారే అవకాశం ఉంది. ఇది ఎంతవరకు సాధ్యం అవుతుందో చూడాలి. సార్, మరొక అంశాన్ని చూస్తే ఇక అమెరికాలో ఎవరైతే స్టూడెంట్స్ భారతీయులు చదువుతున్నారో ఇప్పుడు ట్రంప్ ఒక కొత్త నిర్ణయం తీసుకున్నారు. వారి వీసాలపై ఒక కాల పరిమితిని పెడుతున్నారు. సో దాదాపుగా ఇండియా నుంచి 3 లక్షలకు పైగా భారతీయులు అక్కడ చదవడం అలా చేస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు ఈయన తీసుకున్న నిర్ణయం వల్ల అక్కడ చదువుతున్నటువంటి స్టూడెంట్స్కి కొత్త సమస్యలు ఎదురవుతున్నాయా? అంటే ట్రంప్ గారు ఇంతకుముందు అధికారంలో ఉన్నప్పుడు కానివ్వండి, మొన్న మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన ఈ మైగ్రెంట్స్ ఎవరైతే అదర్ కంట్రీస్ నుంచి వచ్చేవాళ్ళు వాళ్ళ మీద ఆయన ఆంక్షలు పెడుతున్నమాట వాస్తవం. ఇప్పుడు మన దేశం నుంచి ఎవరైతే ఇప్పుడు హైయర్ ఎడ్యుకేషన్ కానివ్వండి, ఈ మెడికల్ కి సంబంధించిన సర్వీసెస్ కానీ ఇవ్వడానికి వెళ్ళే వాళ్ళ మీద కూడా ఇప్పుడు వాళ్ళు ఒక ఫోకస్ పెట్టి, అంటే ఇక్కడ ఎవరైనా ఇల్లీగల్ గా ఉంటున్నారా, వాళ్ళు ఇక్కడ ఎక్కువ కాలం ఉండడానికి అవసరం లేదు అని చెప్పేసి వాళ్ళు F1, J1 లాంటి వీసాల మీద కూడా వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు. తీసుకొని వాళ్ళు అవసరమైతే వాళ్ళని రిటర్న్ పంపించడం, ఆ కాలం ముగిసిన తర్వాత కూడా అక్కడే స్టే చేస్తే ఇబ్బంది అవుతుంది అనే ధోరణికి ఇవాళ అమెరికా ప్రభుత్వం వచ్చింది. సో ఇది డెఫినెట్ గా ఇండియన్ స్టూడెంట్స్ కి అనేది ఇబ్బంది జరుగుతూ ఉంది. ఎందుకంటే ఎవరైనా ఏ స్టూడెంట్ అయినా వాలంటరీగా అతను తన ఊరిని, తన వాళ్ళని అందరినీ వదులుకొని ఒక దేశానికి, వేరే దేశానికి వెళ్తా ఉన్నాడు. అంటే వెళ్ళినప్పుడు ఆయనకి అక్కడ చేసిన పనికి తగ్గ ప్రతిఫలం అనేది వస్తూ ఉంటుంది. ఇట్లాంటి సందర్భాల్లో వాళ్ళని ఇబ్బంది పెట్టే విధంగా కాకుండా అక్కడ సామరస్యంగా ఎలా సమస్య పరిష్కారం అవుతుంది ఈ విషయంలో ఇటు ఇండియన్ గవర్నమెంట్ కానివ్వండి, అటు వాళ్ళతో మాట్లాడి వీళ్ళు ఒక మంచి ఉద్దేశంతో అక్కడికి వస్తున్నారు కాబట్టి వీళ్ళ విషయంలో ఏమన్నా అంటే లోపాలు ఉంటే సవరించాలి. అట్ ద సేమ్ టైం ఈ స్టూడెంట్స్ దశలోనే వాళ్ళని ఇబ్బందుల పాలు చేయడము, వాళ్ళను మానసికంగా కానివ్వండి, ఫైనాన్షియల్ గా కానివ్వండి ఇబ్బంది పెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ విషయంలో ఒక కరెక్ట్ నిర్ణయం అనేది రావాలి. అప్పుడు కరెక్ట్ సర్వీస్ అందించడానికి అవకాశం ఉంటుంది. సార్, అలాగే రష్యా నుంచి ఆయిల్ కొంటే 500% టారిఫ్ అని వింటున్నాం సార్. అంటే ఇక్కడ ట్రంప్
ఈ నిర్ణయం ఎలా ఉందంటే ఇండియాను రష్యాను టార్గెట్ చేసినట్లుగా ఉంది అన్నట్టు వింటున్నాం. దీనిపై మీరేమంటారు సార్? అంటే ట్రంప్ గారు వచ్చిన తర్వాత ఆయన మొదటి నుంచి కూడా మనం చూస్తా ఉన్నాం. ఆయన చాలా నిర్మోహమాటంగా, చాలా గట్టిగా ఉంటున్న వాతావరణం చూస్తా ఉన్నాం. ఎందుకంటే వాళ్ళ అల్టిమేట్ అంటే ఎవరైనా అమెరికన్స్ వాళ్ళ కంట్రీనే ప్రయారిటీలో పెడతారు. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే ఆయన అన్ని దేశాల మీద అంటే వేరే ఇప్పుడు మొన్న మనం ఇజ్రాయెల్, ఇరాక్ సంబంధించిన వార్ క్రైసిస్ కానివ్వండి, మిగతా ఇప్పుడు ఈ రష్యా విషయం కానివ్వండి, ఉక్రెయిన్ విషయంలో కానివ్వండి, ఇట్లా అన్నిటి విషయాల్లో కూడా ఆయనకంటూ ఒక రోల్ అనేది పర్టికులర్ గా ఉన్నది. సో డెఫినెట్లీ ఇట్ విల్ షో ఇంపాక్ట్ ఆన్ ఇండియా. ఎందుకంటే ఇండియాకు తప్పకుండా నష్టం జరిగే అవకాశం ఉంటది. కాకపోతే ఇప్పుడున్న ఇండియన్ గవర్నమెంట్ ఏదైతే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం మాత్రం అంత ఈజీగా తీసుకునే ప్రసక్తి ఉండదు. వీళ్ళు కూడా దాని తగ్గట్టు దాన్ని ఎట్లా పరిష్కరించాలి, ఈ సమస్యల నుంచి ఎలా బయటపడాలి అనే దాంట్లో మాత్రం వీళ్ళు కూడా చాలా టాక్టిఫుల్ గా ముందుకు వెళ్తారు. కాబట్టి వి విల్ హోప్ఫుల్ ఇది డెఫినెట్ గా పరిష్కారం అవుతుందని. సార్ అలాగే ఇంకా మరొక అంశాన్ని ఇక బనకచెర్ల విషయానికి వస్తే ఇప్పటికే ఆ ప్రాజెక్టుకి సంబంధించి బ్రేక్ పడింది. కాకపోతే ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో చూస్తే ఏంటంటే ఇదొక రాజకీయ వివాదం అయ్యేలాగా ఉంది. ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం అటు బీఆర్ఎస్ ప్రభుత్వం పరస్పర రాజకీయ విమర్శలు చేసుకుంటున్నారు. నిన్న మాజీ మంత్రి హరీష్ రావు కూడా అన్నారు మరణ శాసనం రాసిందే కాంగ్రెస్ అని కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. సార్ దీనిపై మీరేమంటారు? అంటే ఇప్పుడు ఈరోజు ఆ, ఇక్కడ టిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ అంటేనే తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన పార్టీ, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే అప్పుడు ఆ పార్టీ పుట్టినప్పుడు దాన్ని ప్రాంతీయ పార్టీ కాదు ఉప ప్రాంతీయ పార్టీ అని రాజకీయ విమర్శకులు విమర్శించారు. ఆయన ప్రజల మద్దతుతో వాళ్ళు సక్సెస్ఫుల్ అయిపోయి 2 టర్మ్స్ అనేది ఆ, కొత్త రాష్ట్రాన్ని రూల్ చేశారు. చేసిన ప్రజలు వాళ్ళని తీసి పక్కన పెట్టారు. ఎందుకంటే ప్రజలకు వాళ్ళ ధోరణి నచ్చలేదు. నచ్చనప్పుడు వాళ్ళు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఎందుకు అట్లా ఒక ఆ, దాంట్లో ఇబ్బందులు వస్తుందంటే వాళ్ళు రూలింగ్ లో ఉన్నప్పుడేమో ఆంధ్రాతో రిలేషన్ విషయంలో చాలా కార్డియల్ గా ఉంటున్నారు. ఎస్. అదే వేరే వాళ్ళు ఉంటే మాత్రం వాళ్ళు వేరే రకంగా మాట్లాడుతున్నారు. ప్రజలు ఇవన్నీ గమనిస్తా ఉన్నారు. ఎందుకంటే సపోజ్ ఆ బీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళు రూలింగ్ లో ఉన్న టైంలో కూడా ఆంధ్రాతో చాలా కఠినంగా వ్యవహరించుంటే డెఫినెట్ గా ప్రజలు ఎప్పటికీ బీఆర్ఎస్ పార్టీ మాకు ప్రొటెక్టర్, తెలంగాణ హక్కులను ప్రొటెక్ట్ చేయడంలో బీఆర్ఎస్ ని మించిన పార్టీ లేదు అని తెలంగాణ ప్రజలందరూ కూడా నమ్మే పరిస్థితి. కానీ ఆ పరిస్థితి మనకు కనిపించలేదు. ఎందుకంటే రాజకీయ అవసరాలే తప్ప ఈ తెలంగాణ ఆంధ్ర అనేదంతా కూడా అది ప్రజలను అంటే తప్పుదోరి పట్టించడానికి చేస్తున్న పన్నాగం కింద కనిపిస్తా ఉన్నాయి గత అనుభవాల దృష్ట్యా. సో ఈ బనకచర్ల విషయంలో కూడా ఏదైతే వీళ్ళు ఆరోపణలు చేశారు అది ఆగిపోయేది. ఆగిపోయిన తర్వాత ఇప్పుడు హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు మేము 2016లో చేసిన దాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు, మేము తెలంగాణ అది గోదావరి పెన్నా అనుసంధానం గురించి మేము ప్రయత్నం చేశాము. సో అట్లాంటి దాని గురించి వీళ్ళు వేరే మాట మాట్లాడుతున్నారని ఆయన చెప్పడం జరిగింది. కాకపోతే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికైనా వాళ్ళు కొంత ప్రాక్టికల్ గా వెళ్తే బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళు అట్లా కాకుండా, ఎందుకంటే వాళ్ళు ఆలోచించాలి. ఈ రోజు సీఎం గారి గురించి కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు, మాకు అసెంబ్లీ మాకు చర్చకు అవకాశం ఇవ్వండి, మేమేంటో ప్రూవ్ చేస్తామని. కానీ ఇక్కడ అది కాంగ్రెసా బీఆర్ఎస్ఆ లేదంటే అక్కడ రేవంత్ రెడ్డి గారా కేసీఆర్ గారా అన్న పాయింట్ కంటే కూడా ఇక్కడ ప్రజలు, తెలుగు ప్రజలు, తెలంగాణ ప్రజలు ఒక హక్కుల కోసమే కోరుకున్నారు. ఇద్దరు తెలుగు ప్రజలైనా కూడా సపరేట్ స్టేట్ కోరుకున్నదే వాళ్ళ రైట్స్ అనేది ప్రొటెక్ట్ కావాలని. సో అట్లాంటి రైట్స్ కు విఘాతం వచ్చినప్పుడు డెఫినెట్ గా ఇది ఇబ్బందులకు దారితీస్తుంది. కాబట్టి ప్రజలు అన్ని గమనిస్తా ఉన్నారు. కాంగ్రెస్ స్టేట్మెంట్స్ గమనిస్తా ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన స్టేట్మెంట్ గమనిస్తా ఉన్నారు. కాకపోతే ఇప్పటికైనా అంటే ఒక తెలంగాణ ప్రజలుగా కోరుకునేది ఏంటంటే మీరు మీ రాజకీయ అవసరాల కోసం తెలుగు ప్రజల మధ్య విద్వేషాన్ని సృష్టించే విధంగా, తెలుగు ప్రజల మధ్య ఒక గ్యాప్ తీసుకొచ్చే విధంగా మీరు ఇట్లాంటి అంశాలను, ఇలాంటి సున్నితమైన అంశాలను, ఎందుకంటే ఇది ఇండియా పాకిస్తాన్ కాదు కాబట్టి ఈ విషయంలో వాళ్ళు కొంచెం ఆచితూచి అడిగేస్తే బాగుంటుంది. ఇక్కడ సంబంధించిన అంశాలు ఎన్నో కూడా పరిష్కరించాల్సినవి ఉన్నాయి. సార్ అలాగే ఏపీ సీఎం చంద్రబాబు కూడా అంటున్నారు తెలంగాణతో ఇచ్చి పుచ్చుకుందాము, సన్నిహితంగా ఉంటాము. ఎందుకంటే గతంలో కేసీఆర్ జగన్ వీళ్ళిద్దరు కూడా సన్నిహితంగానే ఉన్నారు. మరి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి కానివ్వండి, అటు చంద్రబాబు కానివ్వండి, సన్నిహితంగా ఉంటే తప్పేముంది? ఇప్పుడు ఒకవేళ వాళ్ళు చెప్తున్నట్టుగానే
వాటర్ అంతా తెలంగాణ ప్రజలకు అన్యాయం చేయాలని చూడరు కదా, మరి ఎందుకు బీఆర్ఎస్ వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారు? ఇప్పటికే నిమ్మల రామనాయుడు కూడా ఆయన చెప్పారు, అప్పట్లోనే కేసీఆర్ ఇప్పుడు ద్వంద్వ వైఖరి వ్యవహరిస్తున్నారు అన్నట్లు కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఈ బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రజలకు అన్యాయం జరగదని కూడా వాళ్ళంత స్పష్టంగా చెప్తున్నారు. మీరేమంటారు సార్? అంటే చంద్రబాబు గారు చెప్తున్నారు, ఇక్కడ మనకు క్లియర్ గా కనిపించేది అక్కడ రాజశేఖర్ రెడ్డి గారు, జగన్ గారు ఉన్నప్పుడు రాజకీయ అవసరాల దృష్ట్యా జనాలంతా చూశారు. రెండు రాష్ట్రాల్లో కేసీఆర్ గారికి జగన్ గారికి ఇద్దరికి కూడా ఉమ్మడి రాజకీయ పొలిటికల్ గా అతను దూరం ఆపోజిట్ వ్యక్తి కాబట్టి చంద్రబాబు నాయుడు వాళ్ళు కలిశారు, దాంట్లో ఏం డౌట్ లేదు. ఇప్పుడు ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు గారితో కలిసి పనిచేసిన వ్యక్తి కాబట్టి ఆ కార్డియల్ రిలేషన్ అనేది ఉంటది, ఇదంతా కూడా ఓపెన్ సీక్రెట్. అట్లా కాకుండా వీళ్ళు మాత్రము ఇప్పుడు దాన్ని అంటే దీన్ని ఒక అడ్డం పెట్టుకొని ఈ రీజన్స్ ని ప్రజలను తప్పుదోరి పట్టించడానికి, అంటే చంద్రబాబు గారు అనేది ఏంటంటే ఒక ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉందాము, అంటే ఒక తెలుగు ప్రజల మధ్య ఒక సఖ్యత ఉండాలి. ఎందుకంటే అది ఉంటేనే రేపు ఫ్యూచర్ బాగుంటుంది, ఫ్యూచర్ జనరేషన్స్ కి బాగుంటుంది అనేది ఆయన ఆలోచన. కాకపోతే ఆయన తెలంగాణ ఉద్యమం సమయంలోనే నాకు రెండు రాష్ట్రాలు అంటే రెండు ప్రాంతాలు రెండు కళ్ళ లాంటివి తెలంగాణ ఆంధ్ర అని మాట్లాడారు. అప్పుడు ఆ స్లోగన్ అనేది వర్కౌట్ కాలేదు అప్పుడున్న పరిస్థితుల వల్ల. సో ఇప్పటికైనా కూడా ఇది చాలా సున్నితమైన అంశము, ఎందుకంటే తెలుగు ప్రజలను ఎవరిని కూడా నష్టపరచాల్సిన అవసరం లేదు, అట్ ద సేమ్ టైం వాళ్ళ గ్యాప్ తీసుకురావాల్సిన అవసరం లేదు. చంద్రబాబు గారు అన్నట్టు ఇచ్చిపుచ్చుకునే ధోరణి మీడియేటర్స్ చేయాలి, ఎందుకంటే పొలిటీషియన్స్ డెఫినెట్లీ వాళ్ళ పొలిటికల్ బెనిఫిట్సే చూసుకుంటారు తప్ప మిగతాదంతా కూడా సెకండరీ వాళ్ళకు. సో ఈ విషయంలో మన తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది మేధావులు ఉన్నారు, చాలా మంది ఎక్స్పర్ట్స్ ఉన్నారు, వాళ్ళని ముందుకు తీసుకొచ్చి ఇట్లాంటి రెండు రాష్ట్రాలకు సంబంధించిన అంశాలు ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా పరిష్కరిస్తే బాగుంటుంది. సార్ అలాగే మీరేమంటారు, బనకచెర్ల ప్రాజెక్ట్ కనుక ఒకవేళ ఫ్యూచర్లో అమలైతే తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతుంది అనుకోవచ్చా? అంటే దాని మీద లోతైన అధ్యయనం జరగాలి, ఎందుకంటే మనకు పైన విషయాలు కాకుండా బనకచెర్ల విషయంలో ఇప్పుడు గతంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరగబోతుంది, దానివల్ల నెట్ బెనిఫిట్ ఏంటి, తెలంగాణకి ఏంటి, ఆంధ్రాకి ఏంటి, ఇట్లాంటి అంశాల మీద ప్రజలకు చాలా స్పష్టమైన సమాచారం ఇవ్వాలి. పొలిటికల్ స్టేట్మెంట్స్ తో ప్రజలను తప్పుదారి పట్టించడం కాకుండా ఇది చాలా సున్నితమైన అంశం కాబట్టి ఈ విషయంలో మాత్రం ఆచితూచి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. అలాగే సార్, ఇప్పుడు బీఆర్ఎస్ని చూస్తుంటే కనుక ప్రతి విషయాన్ని కూడా అది రాజకీయ వివాదంగా చూస్తూ ఉన్నారు, దీనిపై మీరేమంటారు సార్? అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి హరీష్ రావు గారు కొన్ని ముఖ్యమైన అంశాలు చెప్పారు నిన్న. ఆయన ఏమంటున్నారంటే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ చచ్చిన పాముతో సమానం అని చెప్పి రేవంత్ రెడ్డి గారు కామెంట్ చేస్తా ఉన్నారు. అట్లా అంటే కాంగ్రెస్ పార్టీ దేశం మొత్తంలో చాలా రాష్ట్రాల్లో చచ్చి ఉన్నది, మరి అట్లా అంటే కాంగ్రెస్ పార్టీ చచ్చిన పార్టీ ఒకటి. రెండోది, రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఉప ఎన్నికల్లో ఎక్కడ కూడా కాంగ్రెస్ గెలవలేదంటే అది చచ్చిన పార్టీ కాదు. ఇప్పుడు ఏదో ప్రజలు వద్దన్నారు కాబట్టి మేము పక్కకున్నాం, అట్లాంటి పరిస్థితుల్లో ఇంత పెద్ద మాటలు బీఆర్ఎస్ పార్టీని అనాల్సిన అవసరం లేదు అనేది ఆయన నిన్న అనడం జరిగింది. కాకపోతే ప్రజలు మాత్రం, ఎందుకంటే అల్టిమేట్ నిర్ణయం తీసుకునేది ప్రజలే, ఎవరు చంపిన పాము ఎవరు బతికున్న పాము అనేది నిర్ణయం చేసేది ప్రజలే కాబట్టి ప్రజలు అనుకుంటే నేషనల్ పార్టీ అయినా, ఇప్పుడు బీజేపీ నేషనల్ పార్టీ దేశం మొత్తంలో ఒక గ్రేట్ పొజిషన్ లో వెళ్తా ఉంది. మన పక్కన ఉన్న కర్ణాటకలో సక్సెస్ఫుల్ గా పనిచేసింది, అక్కడ పక్కన ఉన్న మహారాష్ట్రలో పనిచేస్తుంది ఇప్పటికీ, ఛత్తీస్గఢ్ లో ఉంది, మన చుట్టుపక్కల అన్ని చోట్ల ఉన్న బీజేపీ పార్టీ మన దగ్గర అడుగు వేయలేకపోతుంది. ఎందుకు? ఇక్కడ మన దగ్గర ప్రజలు దాన్ని ఆదరించలేదు తెలంగాణలో. సో అట్ ద సేమ్ టైం ప్రజలు అనుకుంటే ఇప్పుడు ప్రజలు బీఆర్ఎస్ పార్టీని వద్దనుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ అనేది రేపు ఫ్యూచర్ లో ఉంటుందా, కనుమరుగైపోతుందా అనేది రేపు మన ఫ్యూచర్ లో తెలిసిపోతుంది. ఎందుకంటే ప్రజలతో వ్యవహరించే వ్యవహారమే వాళ్ళని నిలబెడుతుంది అనేది మనం చూస్తా ఉన్నాము. ఇక్కడ ప్రాంతీయ పార్టీ, ఇక్కడ జాతీయ పార్టీ అనే దానికంటే కూడా ప్రజలకు ఎవరు ప్రాధాన్యతనిస్తారో వాళ్ళు అధికారంలో ఉంటారు, లేదంటే ఆటోమేటిక్ గా వాళ్ళు చచ్చిన పాముతో సమానంగా మారిపోతారు. థ్యాంక్ యూ నరేందర్ గారు, పలు అంశాలపై విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ సార్. ఇది వాళ్ళ న్యూస్ కేవ్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.